జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్కు సిగ్గు శరం మానం అభిమానం అనేటి ఎంత మాత్రం కూడా ఉండవు మంచి చెడు విచక్షణ అసలే తెలియదు ఎంతసేపు కూడా మత పిచ్చి లేస్తే కాశ్మీరు తీవ్రవాదం ఈ మూడు అంశాలలో తప్పించి ఈ పాకిస్తాన్ ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా ముందడుగైతే వేయల పాకిస్తాన్లో చిన్న పెద్ద అన్ని కలిసి 50 వరకు తీవ్రవాద సంస్థలన్నీ కూడా ఉంటాయి. ఇవి గాక మరో 200 వరకు జిహాదీ సంస్థలన్నీ కూడా ఉంటాయన్నమాట. వీటన్నిటిని పెంచి పోషిస్తుంది ఈ ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తానే. అంటే పంది కదా ఇది దొడ్డెడో ఇన్ని పిల్లలు కదా ఇన్నెట్టో పరపరా ఆ విధంగా ఈ పాకిస్తాన్ ఈ ఉగ్రవాద సంస్థలన్నింటిని కూడా ఈని పారదొబ్బి ప్రపంచాన్ని నాశనం చేయాలని చెప్పి ప్రయత్నాలు చేస్తుంది. పాకిస్తాన్లో సాధారణ ప్రజలకు ఉండడానికి సరైనటువంటి ఇల్లు లేవు, కట్టుకోవడానికి సరైన బట్టలే, తినడానికి కనీసం తిండి కూడా లే. మీరు కూడా ఆ వీడియోలోనూ చూస్తూ ఉంటారు ఎంత దారుణంగా ఉంటుంది వాళ్ళ పరిస్థితి. కానీ తీవ్రవాదులకు మాత్రం పాకిస్తాన్ పంచభక్ష పరమాణాలను వండి పెడుతుంది. వాళ్లకు ట్రైనింగ్ ఇవ్వడం కావచ్చు, నిధులు అందించడం, అలాగే ఉండటానికి పెద్ద పెద్ద నివాస గృహాలు ఏర్పాటు చేయడం, అలాగే ఆయుధాలను మందుగుండును అందించడం. అబ్బో ఒకటేది ఆ స్వామి మొత్తం కూడా అన్నిటిని ఈ ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తానే సమకూరుస్తుంది. అదేమయ్యా అంటే వాళ్ళు స్వాతంత్ర సమరయోధులంట. అంటే వాళ్ళు ఏ దేశానికి స్వాతంత్రాన్ని తేవాలా అంటే ఆల్రెడీ మీరు ఒక ముఖం దవ్వకపోయినారు కదా పాకిస్తాన్ని. ఏ దేశానికి స్వాతంత్రం తేవాలా? ఏమన్నా బెలూచిస్తానికి ఏమన్నా తేవాలనా? ఎవరికి తేవాలి స్వాతంత్రం? వాళ్ళు చెప్పే కదా స్వాతంత్ర సమరయోధులని, ముజాహిదీలని, పవిత్ర యుద్ధం చేసేటటువంటి యుద్ధ వీరులని, వీళ్ళ పెండాకుడు అని చెప్పి పిచ్చి వాగుడంతా కూడా వాగుతూ ఉంటారు. పిచ్చి పెట్టాడు మాయరా మత పిచ్చి. కారణం ఏంటంటే మత పిచ్చి. నిజానికి ఈ పాకిస్తానీలు సగం పిచ్చోళ్ళు. అంటే మత పిచ్చితో కొట్టుకునేటటువంటి ఈ సగం పిచ్చోళ్ళు అన్నమాట. వీళ్లకు మనుషుల విలువ తెలియదు, మంచి చెడు విచక్షణ అంటే ఏందో తెలియదు, మానవత్వం అంటే ఏందో కూడా తెలియదు. కానీ వీళ్ళకు మాత్రం జిహాదీ కావాలా, ఆ జిహాదీ మాత్రమే వీళ్ళకి తెలుసు అనమాట. ఇక ఈ మత పిచ్చితోనే ఈ పాకిస్తాన్ అనవసరంగా భారత్ పైన కయ్యాని కాలు దూతుంది. సరే మన మీదకి వచ్చిన ప్రతిసారి మెట్టు దెబ్బలైతే తినిపోతుంది. ఒట్టి చేతలు అసలే బారు. వాళ్ళకి ఆ విధంగా ఇష్టం లే ఒట్టి చేతలు వాడడం, రావడం, మన చేత కొట్టించుకోవడం, పోతా ఉండడం, అది వాళ్ళకి కావాలా. అర్థమవుతుందా? సరే భారత్లో ఉండేదంతా కూడా కాఫీర్లని, వాళ్ళను అంతమొందించడమే మా లక్ష్యం అని చెప్పేసి ఈ పాకిస్తాన్ పనిచేస్తూ ఉంటుంది. కాఫీర్లు వీళ్ళు పెద్ద శుద్ధపూసల ఇళ్ళు, ప్రతివర్తలు, మంచి ఉత్తముల ఇళ్ళు. భారత్లో ఉండేదంతా కాఫీర్లు. కాశ్మీర్ను అడ్డం పెట్టుకొని మన భారతదేశాన్ని ప్రతి క్షణం కూడా నాశనం చేయాలని చెప్పి చూస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఎక్కడ ఏ సమయంలో ఎటువంటి కార్యక్రమం జరిగినా కూడా భారత్ పైన ఈ పాకిస్తాన్ విషయం గక్కుతూ ఉంటుంది. అది ఐక్యరాజ్య సమితి సభ అయినా కావచ్చు, లేక పాకిస్తాన్ గల్లీలో జరిగేటటువంటి కార్యక్రమం అయినా కావచ్చు, ఏదైనా సరే భారత్ పేరు తలవందే, మన పేరు ఎత్తందే ఈ సిగ్గుమాలినటువంటి పాకిస్తాన్కు నిద్రపట్టి సావదనమాట. అది ఎప్పుడు చూసా కూడా మన పేరు నోట్లో పెట్టుకునే ఉండాలా, మన సప్రచానే ఉండాలా. సరే మొన్న ఐక్యరాజ్య సమితిలో ఒక కార్యక్రమం జరిగింది. అది మహిళలపైన జరిగేటటువంటి హింసకు సంబంధించినటువంటి కార్యక్రమం. ఇందులో ప్రపంచ దేశాలన్నీ కూడా పాల్గొన్నాయి. సరే మంచిదే. అంటే ఇది ఒక ప్రపంచ స్థాయి కార్యక్రమం అన్నమాట. ఇక ఈ కార్యక్రమంలో తమకు అవకాశం దొరకడంతో ఈ ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్ రెచ్చిపోయిందంటే మామూలుగా కాదు. మహిళల పైన భారత్లో అనేక దౌర్జన్యాలు జరుగుతున్నాయని, ముఖ్యంగా భారత్లో ఉన్నటువంటి ముస్లిం మహిళల పైన అఘాయిత్యాలు జరుగుతున్నాయని, ఇక కాశ్మీర్లోని మహిళలను భారత సైన్యం కాల్చుకు తింటాందని, కాశ్మీర్ ముస్లిం మహిళలపైన భారత సైన్యం తరచుగా అత్యాచారాలు చేస్తుందంట. భారత్ పైన విషయం కక్కినారు. ఇక్కడ ఒక మాట చెప్తా. ఇక్కడ సరే సందర్భం కాకపోయినా, అవసరం లేకపోయినా, ఇష్టం లేకపోయినా ఒక ముక్క చెప్తా నేను. వీళ్ళు మైనార్టీలు కదా, మైనార్టీలు అని చెప్పి చెప్పుకుంటారు. వాళ్ళకి ఒక ముద్ర వేశారు కదా, వాళ్ళకి మైనార్టీలు అని చెప్పేసా. మామూలుగా వాళ్ళు వచ్చి మన మీద దాడులు చేస్తా ఉన్నా కూడా మనకి ఇక్కడ దిక్కు మొక్కు లేదు. అలాంటిది వాళ్ళ మీద కనీసం చీమ చుట్టుకుమంటే ఇక్కడ ఉండేటటువంటి సూడోసిక్లు అంతా కూడా బతుకుతారా? ఈ సోకాళ్ళ మేధావులు మళ్ళీ నిద్రపోతారా? వీళ్ళు ఇది ఇచ్చేటటువంటి ఈ ఎంగిలి మెతుకులు ఏరకు తిని న్యూస్ చెప్పేటటువంటి ఈ న్యూస్ ఛానల్ అన్ని ఊరికే ఉంటాయా? అంటాలే. యాడ కనీసం ఈ ముస్లిం మహిళల మీద ఎక్కడ దాడులు జరుగుతున్నాయి? సరే వాళ్ళు ముస్లింలైనా, క్రిస్టియన్లైనా, హిందువులైనా, ఎవరైనా కూడా భారతీయులే. సరే ఆడవాళ్ళు ఎవరైనా కూడా ఆడవాళ్లే. ఏ ఆడబిడ్డ మీద సరే అన్యాయంగా ఈ మా దాడి జరుగుతుంది మతం పేరు చెప్పి చెప్పండి. మెట్టుతో కొడదాం ఒక్కొక్కరిని పట్టుకొని. ఆడవాళ్ళ జోలికి ఎందుకు పోతారా? పనికిమాల మండా కొడకలారా? మీకు చేత అయితే మొగాళ్ళతో చూసుకోండి, ఏదన్నా ఉంటే కొడదాం మెట్టుతో. వాళ్ళు కడుపు కన్నా తినకపోవచ్చు, మనం తింటాం కదా. అంతేనా కాదా నేను చెప్పేదే? కరెక్టేనా కాదా? కానీ వీళ్ళు మాట్లాడేదంతా కూడా ఏంది? సిగ్గుండద్దు ఒకరవన్నా కూడా. అసలు వీళ్ళకి మాట్లాడేదానికి అర్హత ఉండదా? చూడండి ఇంకా అయిపోలా ఉండదు. దీంతో ఇక పాకిస్తాన్తో
తాడో పేడో తేల్చుకోవడానికి భారత్ సిద్ధపడిపోయింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన భారతీయ ఐక్యరాజ్య సమితి ప్రతినిధి అయినటువంటి ఎల్డోస్ మాథ్యూ పున్నూస్ అన్నమాట ఈయన పేరు. ఈయన మాట్లాడుతా 1971 బంగ్లాదేశ్ విమోచన యుద్ధ సమయంలో పాకిస్తాన్ సైన్యం మహిళలపైన జరిపినటువంటి అఘాయిత్యాలను గుర్తు చేశారు. అర్థమవుతుందా? 1971లో తూర్పు పాకిస్తాన్లో పాకిస్తాన్ సైన్యం మహిళలపైన జరిపినటువంటి ఘోరమైన లైంగిక నేరాలు చరిత్రలో ఒక సిగ్గుచేటైనటువంటి రికార్డు అనమాట. ఈ మాయని మచ్చగా అవి మిగిలిపోతాయి. దాదాపుగా 4 లక్షల మంది మహిళలు ఈ పాకిస్తాన్ సైన్యం చేసినటువంటి అరాచకాలకు బలైపోయినారు. ఎంతమంది? 4 లక్షల మంది. మనుషుల, పసరాల, చిత్తకార్తె కుక్కల, ఊర పందుల, ఎవరి దరిద్రపు ముండా కొడుకులంతా కూడా వీళ్ళ బతుకు జాడ. ఇలా కొంపల్లో ఉండరు ఆడవాళ్ళ. వాళ్ళ కొంపలు వాళ్ళని ఎవరన్నా అదే మార్చి చేస్తే వాళ్ళ ప్రాణం ఓరుస్తుందా? లేదా ఏమనాలి అని చెప్పేసి అది అంటే ఏమనాలి ఇది మామూలు అని చెప్పి వదిలేస్తారా? ఏంది ఇదంతా కూడా? ఆనాటి దుర్మార్గపు ధోరణి నేటికి కూడా పాకిస్తాన్లో నిరాటంకంగా కొనసాగుతుంది. అయినా కూడా పాకిస్తాన్ ఇప్పటికి కూడా మారలా. అంతేకాకుండా ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నటువంటి వాళ్ళే నేడు న్యాయం గురించి మాట్లాడడం ఆశ్చర్యంగా ఉండాలి. వాళ్ళ ద్వంద్వ నీతి అదేవిధంగా కపటత్వం అనేది స్పష్టంగా కనిపిస్తాయని చెప్పేసి ఈ మాథ్యూ పున్నూస్ ఎద్దేవా చేశాడనమాట. పాకిస్తాన్లో మైనార్టీ వర్గాలకు చెందినటువంటి మహిళలు, బాలికలపైన కిడ్నాప్లు, బలవంతపు మత మార్పిళ్లు, లైంగిక హింస, గృహహింస వంటివి నిరంతరం కూడా జరుగుతూనే ఉన్నాయి. అంటే ఎవరు? మన హిందువులు కావచ్చు, క్రిస్టియన్లు కావచ్చు, సిక్కులు కావచ్చు, ఎవరైనా సరే ఈ విషయాలను ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంఘం అందించినటువంటి నివేదికలే ధృవీకరిస్తాయని చెప్పేసి ఆయన గుర్తు చేశాడు. చూడండి, అంటే ఆధారాలతో సహా మాట్లాడినాడు. బెలూచిస్తాన్లో మహిళల హక్కుల కోసం పోరాడేటటువంటి ఈ ఔరత్ మార్చిలో పాల్గొన్న వాళ్ళను సైతం బలవంతంగా మాయం చేయడం, చిత్రహింసలకు గురి చేయడం వంటి ఘటనలను ఐక్యరాజ్య సమితి నివేదికలే ప్రస్తావించాయని చెప్పేసి ఈ పున్నూస్ అయితే అక్కడ జరుగుతున్నటువంటి సభ దృష్టికి తీసుకొచ్చారు. మానవ హక్కులపైన కబుర్లు చెప్పేటటువంటి ఈ ఉగ్రవాద దేశం పాకిస్తాను ముందుగా తమ దేశంలో మహిళలు అదేవిధంగా బాలికలు, మైనార్టీల భద్రతపైన దృష్టి పెట్టాలని చెప్పేసి మన భారతీయ రాయబారి పాకిస్తాన్కు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేసాడు అనమాట. పాకిస్తాన్ మరో మాట మాట్లాడకుండా మెట్టుతో కొట్టినట్టు ఘాటైనటువంటి పదాలను ఉపయోగించి పాకిస్తాన్ బాక్సులో బద్దలు కొట్టాడు. సిగ్గుండదొడక. ఇప్పటికి కూడా కనీసం 12 ఏళ్ళు 10 ఏళ్ళు ఉండే ఆడపిల్లలు కూడా బలవంతంగా ఎత్తుకొని పోయి వాళ్ళ మతం మార్చి పెళ్లి చేసుకుంటూ ఉంటారు మైనార్టీలందరినీ కూడా. సిగ్గుండదొడక ఒక రోజున మాట్లాడేదానికి అంటాలే. నిజంగా భగవంతుడు అన్ని కూడా చూస్తూ ఉంటాడు. వీళ్ళు చేసినటువంటి పాపాలే వీళ్ళు ఈ పూజ చుట్టుకొని కనీసం తినడానికి తిండి కూడా లేకుండా, రొట్టి కూడా లేకుండా అడక తింటారు రోడ్ల మీద పడి. వీళ్ళ బతుకు జడ. వీళ్ళ పేరు ఎత్తుకుంటేనే అసంఖ్యం నాకు. అయినా కూడా వీళ్ళ సిగ్గు రాకుండా ఇప్పటికి కూడా భారత్ మీద నిందలేస్తా భారత్ను తప్పు పట్టే ప్రయత్నం చేస్తారు. ఏది వీళ్ళ అంత శుద్ధమైనట్టు. ఏం చెప్పాలి? అయ్యా బీపీ పెరిగిపోతుంది వీళ్ళ మాటలు ఎత్తుకుంటే. ఇంత ముదరస్టపు ఉండా కొడుకులు, ఇంత నికృష్టపు జాతి, ఇంత నీతి మాలిన జాతి, వీళ్ళకంటే బురదలో పుల్లి పందులే నెయ్యం అయ్యా నెయ్యం వీళ్ళకంటేను. ఇంత నీచపు జాతికి వీళ్ళ బతుకు జాడ. వీళ్ళేం మనుషులు, వీళ్ళ ఏం అలవాట్లు, వీళ్ళు ఏం చేష్టలో, వీళ్ళు చేసే పనులు కాదు ప్రపంచానికి తెలియదా వీళ్ళు ఎలాంటి వాళ్ళు, వీళ్ళ చేష్టలు ఎలాంటివో. వీళ్ళేదో ఒక నీతులు చెప్పేది వీళ్ళ డిక్కీళ్ళు గడుక్కోకుండా, సిగ్గన లేకుండా. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.